రేయ్, వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోలేనివాడు సోంబేరి, అవకాశాన్ని యూజ్ చేసుకునేవాడు బ్యాచులర్, నాలాంటివాడు. రేయ్, నేను వైన్ పంపించాను. వయ్యా? వై అంటే ఎస్, ఎన్ అంటే నో. నేను వైన్ పంపాను. పంపితే తర్వాత ఆటో వస్తుంది, తర్వాత ఫోన్ వస్తుంది, ఆ తర్వాత ఎంతకు మించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఫోన్ ఆటో కట్ చేసి పైకి వెళ్ళి హ్యాపీగా ఉండు. మామా ఓలా ఆటోయేగా, ఎందుకంటే అప్పుడే కాస్త అమౌంట్ తగ్గుతుంది. ఓలానే ఓలానే. రేయ్, లంచ్ ఇప్పిస్తానని తీసుకొచ్చి 4 లార్జీలు తాగించి సైడ్ డిష్ ను కూడా తినవలేదు. ఆకలిస్తోందిరా. నేనే నా లవ్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతూ ఉంటే నీకు లంచ్ కావాలంటరా? నువ్వు ఆ మధుని మర్చిపోయి ఈ మధుని తాగు. ఎలా ఇలా మాట్లాడుతున్నా? తత్వం మాట్లాడడానికి చదువు అక్కర్లేదురా, అనుభవం ఉంటే చాలు. నచ్చే గదిరా ప్రేమించింది, ఉన్నట్టుండి పెళ్ళాపేసింది. అసలు నేనేం తప్పు చేశాను రా? డైలీ దాని ఇంటి ముందు నిలబడి సారీ సారీ అనేవాడిని. ఇంతకు మించి నేను ఇంకేం చేయగలనరా? పెళ్లి ఆగిపోయి 4 నెలలు అయింది. నువ్వు లూజులాగా గడ్డం పెంచుకుని చీకట్లో కళ్ళజోడి పెట్టుకుని తన్నే తలుచుకుంటున్నావు. వదిలేం బామ్మర్ది, తను రెస్పెక్ట్ ఇవ్వడం లేదుగా. మూవ్ ఆన్ బామ్మర్ది. తను ఎందుకు ఇలా చేసింది? అదోలా ఫుల్గా బాధగా ఉందిరా. ఇప్పుడేంటి, తనపై పగ తీర్చుకుందావా? ఎలా? తన జ్ఞాపకాలు నీ మనసులో అణిచివేస్తున్నాయి. వాటిని తొలగించాలంటే ఒక పుల్ల కావాలి. ఏది? ఈ పుల్ల? ఈ పుల్ల కాదు, ఈ పిల్ల. ఏంట్రా పొల్లని చెప్పి పిల్లని చూపిస్తున్నావు? బామర్ది, ఈ గుల్ఫీ ఐసే నేను చెప్పిన పిల్ల. తను నీ లైఫ్ లో ఎంటర్ అయితే మధు ఎగ్జిట్ అవుతుంది. దీన్ని నేను లవ్ చేయాలా? చెయ్యాలి, కానీ లవ్ కాదు, అంతకు మించి. మ్యాటర్ క్లియర్ చెప్పరా. మ్యాటర్ ఇస్ ద మ్యాటర్. బామర్ది, నీకు ఓకే అంటే వై అని టైప్ చేసి ఈ నెంబర్కి SMS చేద్దాం. ఆ పార్టీ వెతుక్కుంటూ వస్తుంది. నేను పోయి వద్దురా, నేను ఈ పని చేయలేనురా. నీకు మర్యాదవని మధు కావాలా లేక నీ ప్రాణాలు కావాలా? ప్రాణాలు కావాలంటే ఈ ఫిగర్ రావాలి. ఇదంతా తప్పు కదరా. తప్పంటే ఇక ప్రతిదీ తప్పంటారా? ఇంకా నయం, ఎవరు వెళ్ళలేదు. నేను చెప్పింది బ్రెయిన్ లో అప్లోడ్ చేసుకో. నేను ఆ పక్కకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాను. అలా ఫోన్లోనే గోకే బదులు ఆ అమ్మాయికి 5,000 ఇస్తే డైరెక్ట్ గానే పోకొచ్చు. నేనేదో ఊరికి చూశాను రా. కన్నం లేని ఫ్లూట్ వాయించి లాభం లేదు. అంటే నీలో విషయం లేదు, ఫిగర్ అంటే భయపడుతున్నావని అర్థం. ఎవరి గురించి ఏమంటున్నావు? ఒంగోలు గిత్తను కూడా 5 నిమిషాల్లో లొంగ తీసుకున్నారా. చైరా ఫోను. ఎవరికి? ఆ కుల్ఫీ గారా, చైరా ఫోను. లూసరా నువ్వు? ఓ గంట నుంచి తాగుతూనే ఉన్నావు. నువ్వు లేవడమే కష్టం, పైగా నీకు ఫిగర్ కావాలా? బయలుదేరు. అవును, నువ్వు భయపడుతున్నావు. టెన్షన్ అవ్వకూడదు. ఈ రోజు రాత్రికే గోదావరికి దిగుతున్నావు. ఇప్పుడు ఏ హోటల్లో రూమ్ దొరుకుతుందిరా? హోటల్ ఎందుకురా, మా ఇల్లుందిగా. ఆ ప్రేమనగర్ లోనా? మాదే లేకుండా పోయింది. ఇంకెక్కడ ప్రేమనగర్ రా. దాన్ని వేరే విధంగా కన్వర్ట్ చేసేసాను. ఎవరైనా చూస్తేనో? ఎవరు చూస్తారా? రాత్రి 10 గంటలకు వీధిలో ఒక్కడు ఉండడు. 10 గంటలకు పడుకున్నోళ్ళు తెల్లవారాక 6 గంటలకి పాలడొచ్చి లేపితేనే లేస్తారు. ఆ మధ్యలో 8 అవర్స్ ఉన్నాయి కదా. నీకు ఓకే అంటే నాకు ఓకే. ఇంతకు ముందు ఎప్పుడు నాకు ఇటువంటి అలవాటు లేదు. అవును, ఇది వర్కౌట్ అవుతుందంటావా? అదంతా నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ. 10 గంటలకి పార్టీతో వస్తాను. అవును, నువ్వెందుకు రావడం? రేయ్, లవ్ మ్యాటర్లోనూ ఫ్రెండ్ని దూరంగా పెడుతున్నారు, ఈ మ్యాటర్లోనూ ఫ్రెండ్ని దూరంగా పెడుతున్నారు. నేను రానురా, నువ్వే ఎంజాయ్ చెయ్యి. హలో హలో, నేను కింద ఉన్నాను. దూరంగానే ఉన్నారుగా? దూరంగానే నుంచున్నాను, వచ్చి ఆటో కట్ చేయి. రమేష్, ఆటో కట్ చేయాలి. ఎంత? 127 రూపీస్. తీసుకోండి, కాస్త త్వరగా రండి.
ఏంటి ఏమైంది? హలో, ఫోన్ తీయడానికి ఇంత లేట్ ఏంటి? మాక్సిమం సో అంటే ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీయలేదు, కౌంట్ చేస్తూ ఉండుంటావు. ఇది ఎంతసేపు ఫోన్ చేస్తుందని చూస్తూ ఉండుంటావు. ఏంటి మధు అన్ని అనుమానంగానే చూస్తావు? గర్ల్ ఫ్రెండా? గొడవ? అంకుల్ వచ్చున్నారు. ఏ అంకుల్? ఓ, అంకుల్ని కూడా మర్చిపోయావా నువ్వు? అది కాదు మధు, పక్కింటి ఆయన్నే కాదు పానీపూరి అమ్మేవాడిని కూడా అంకుల్ అని పిలుస్తూ ఉంటావు. ఏ అంకుల్ అనుకోవాలి చెప్పు? మీరు కలవడానికి నేను కావాలి, బ్రేకప్ అయ్యేటప్పుడు నేను అవసరం లేదా అని సుందరం అంకుల్ అడుగుతున్నారు. ఓ వాడా? ఆ? చిచి ఆయన ఎప్పుడు వచ్చాడు మధు? ఈవినింగ్ వచ్చారు. ఉదయం నిన్ను కలవాలట. తీసుకొస్తాను. ఏంటి ఇంటికా? మరి ఆఫీస్ కి తీసుకొచ్చి ప్రైవేట్ ని పబ్లిక్ చేయాలని ఆశపడుతున్నావా? ఎప్పుడు వస్తావు? 8:30 to 9 వస్తాం. ఎందుకు అంత ఎర్లీగా? కాస్త లేట్ గా రావచ్చు కదా. 9:30 రమ్మని చెప్పు, నేను వెళ్ళేది 4:30కి. 9 to 10:30 రావుకాలం, అందుకే 8:30. సరే సరే రా. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తావు. ఏం ఆలోచించాను? అందరికీ 9కే కదా రావుకాలం, నాకు మాత్రం 8:30కి ఏంటని ఆలోచించుంటావు. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యు మధు. హలో హలో, అమ్మాయి అంటే ఆలోచించాల్సిందే, కానీ ఇలా గూగుల్ కంటే దారుణంగా తయారైంది. అచ్చా, గొడవ ఏంటి? అదంతా ఏం లేదు. నాకు అర్థమైంది, తనతో గొడవ, అందుకే నన్ను పిలిచావు. అదంతా ఏం లేదు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎందుకు వేస్ట్ గా డ్రెస్ చేంజ్ చేస్తావు? మళ్ళీ ఇదే డ్రెస్ తోనే కదా వస్తావు. ఏం వద్దులే. ఫుల్ బాటిల్ కొట్టొచ్చావా? నాకు ఆకలి, అందుకే తేపొచ్చింది. ఇంట్లో నూడిల్స్ ఉన్నాయి, తింటావా? నూడిల్స్? అది చాలా డేంజర్ అంట కదా. బయటికి వెళ్ళి తిందామా? దానికంటే నూడిల్సే బెటరు. నువ్వు న్యూస్ చూస్తూ ఉండు, నేను వెళ్ళి ప్రిపేర్ చేసుకొస్తాను. 2 minutes. నువ్వు నూడిల్స్ రెడీ చేయి, నేను నిన్ను రెడీ చేస్తాను.